చిలకలూరిపేటలో ఒక భూమి వివాదం ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఒకవైపు ఇది తన వ్యక్తిగత ఆస్తి అని మాజీ మంత్రి విడుదల రజని మరిది ఎన్ఆర్ఐ విడుదల రాము ఆరోపిస్తుంటే, ఇది ప్రజా రహదారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఆస్తి కబ్జా జరిగిందంటూ ఒక వర్గం ఆరోపణ చేస్తుంటే, పోరాటం చేసి ప్రజలే ఆ రహదారిని తిరిగి సాధించుకున్నారంటూ మరొక వర్గం ప్రచారం చేస్తుంది. ఈ విషయంలో పోలీసుల పాత్ర, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్లు, అదేవిధంగా ఎన్ఆర్ఐల ఆస్తుల భద్రతపై కూడా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అసలు ఆ భూమి విడుదల రాముదా లేక ప్రజా రహదారా? గిఫ్ట్ డీడ్ వెనుకున్న అసలు కథేంటి? రెవెన్యూ రికార్డులు ఎవరికి అనుకూలంగా ఉన్నాయి? వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల వాతావరణం, ఎన్ఆర్ఐలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆస్తుల భద్రత వంటి అంశాలు మరోసారి చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా చిలకలూరిపేట కేంద్రంగా సాగుతున్న ఒక భూ వివాదం ఇప్పుడు రాజకీయ, పరిపాలన, న్యాయపరమైన కోణాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. మాజీ మంత్రి విడుదల రజని మరిది గత 27 సంవత్సరాలుగా విదేశాల్లో నివసిస్తున్న ఎన్ఆర్ఐ విడుదల రాము తన ఆస్తిని ఆక్రమించారని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో స్థానిక రాజకీయ నాయకుల ప్రభావం, పోలీసుల పాత్ర, ప్రభుత్వ వ్యవస్థల స్పందన, అలాగే ఎన్ఆర్ఐల పెట్టుబడుల భవిష్యత్తు వంటి అనేక ప్రశ్నలు ముందుకొస్తున్నాయి. విడుదల రాము చెప్తున్న కథనం ప్రకారం తనకు చెందిన స్థలం ఒక పరిశ్రమకు వెళ్లే మార్గంలో ఉందని, ఆ పరిశ్రమకు సంబంధించి భారీ స్థాయిలో వాహన రాకపోకలు జరుగుతాయని, అయితే ఆ పరిశ్రమ యాజమాన్యానికి జాతీయ రహదారిని చేరుకోవడానికి ఇప్పటికే ప్రభుత్వ రహదారి అందుబాటులో ఉన్నప్పటికీ తన భూమి గుండా వెళ్లడం మరింత సులభంగా ఉంటుందని భావించి ఆ మార్గాన్ని లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. తన వ్యక్తిగత ఆస్తిని కాపాడుకోవడానికి చట్టబద్ధంగా గోడ నిర్మించుకున్నారని, అయితే 2024 ఎన్నికల ఫలితాల అనంతరం అర్ధరాత్రి అధికార అండతో ఆ గోడను కూల్చివేసి తన స్థలాన్ని రహదారి మాదిరిగా మార్చేశారని విడుదల రాము అంటున్నారు. ఇక్కడ విడుదల రాము లేవనెత్తుతున్న ప్రధాన ప్రశ్న ఏంటంటే, ఒక వ్యక్తికి చెందిన ప్రైవేట్ ఆస్తి మీద మరొకరు ఏ హక్కుతో రహదారి ఏర్పాటు చేస్తారు అన్నది. ఆ భూమి నిజంగా ప్రభుత్వానికి చెందిందైతే ప్రభుత్వం స్వాధీనం చేసుకునే విధానాలున్నాయి, నోటీసులుంటాయి, చట్టపరమైన ప్రక్రియ ఉంటుంది. కానీ ఆ మార్గాలేవి అనుసరించకుండా నేరుగా ఆ స్థలంలోకి ప్రవేశించి రహదారి తరహా మార్పులు ఎందుకు చేశారని రాము ప్రశ్నిస్తున్నారు. అలాగే ఈ వ్యవహారంలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు పేరు కూడా తరచూ వినిపిస్తోంది. విడుదల రాము ఆరోపణల ప్రకారం తనకు చెందిన భూమిలో రహదారి పేరుతో ఆర్చి ఏర్పాటు చేయడం వెనుక రాజకీయ ప్రభావం ఉందని రాము అంటున్నారు. ఇక్కడ రాము అడుగుతున్న ప్రశ్నలు కూడా ఆసక్తికరంగానే ఉన్నాయి. ఆ భూమి పత్తిపాటి పుల్లారావు వ్యక్తిగత ఆస్తినా లేక ప్రభుత్వ భూమినా? రెండో కాకపోతే ఒక ప్రైవేటు వ్యక్తి స్థలంలో పత్తిపాటి పుల్లారావు రహదారి పేరుతో ఆర్చి ఏ చట్టబద్ధ హక్కుతో ఆయన నిర్మించుకుని పత్తిపాటి పుల్లారావు స్వయంగా రిబ్బన్ కత్తిరించి ప్రారంభించుకున్నాడు? దానికి చట్టబద్ధమైన హక్కు పుల్లారావుకు ఎలా వచ్చింది అనే ప్రశ్నలను లేవనెత్తుతున్నారు విడుదల రాము. ఈ వివాదంలో మరో కీలక అంశం పసుమర్రు పంచాయతీకి గిఫ్ట్ డీడ్ వ్యవహారం. విడుదల రాము వాదన ప్రకారం ఆ భూమి నిజంగానే ప్రభుత్వానికి చెందిందైతే తన తండ్రి విడుదల లక్ష్మీనారాయణను రిజిస్ట్రేషన్ కార్యాలయానికి తీసుకెళ్లి గిఫ్ట్ డీడ్ చేయించాల్సిన అవసరం ఏంటి? ప్రభుత్వ భూమిని మళ్ళీ ప్రభుత్వానికే గిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అని ప్రశ్నిస్తున్నారు విడుదల రాము. ఒకవేళ గిఫ్ట్ డీడ్ చేయించారంటే ఆ భూమి మొదట ప్రైవేటు వ్యక్తి పేరులో ఉన్నట్టే కదా అని ఆయన వాదిస్తున్నారు. అదే నిజమైతే ఆ భూమిపై మరొకరి హక్కు ఎలా ఏర్పడిందన్నది ఆయన లేవనెత్తుతున్న సందేహం. ఈ భూ వివాదం కేవలం ఆస్తి హక్కుల అంశం దగ్గరే ఆగిపోలేదు. విడుదల రాము చెప్తున్న వివరాల ప్రకారం తనపై న్యాయ పోరాటం విరమించుకోవాలని ఒత్తిడి తీసుకురావడానికి తనపై మరియు తన వృద్ధ తండ్రిపై, పిల్లనిచ్చిన మావపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేశారని ఆయన ఆరోపిస్తున్నారు.
గౌరవ హైకోర్టులో కొనసాగుతున్న పిటిషన్ ను ఉపసంహరించుకునేలా ఒత్తిడి తేవడానికే ఈ చర్యలు జరిగాయని ఆయన చెప్తున్నారు. అలాగే చిలకలూరిపేట పోలీసుల పాత్రపై కూడా విడుదల రాము తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తనపై ఎలాంటి ఫిర్యాదులు లేకపోయినా 2024 ఆగస్టు 15న చిలకలూరిపేట సిఐ రమేష్ స్వయంగా జర్మనీలో ఉన్న తనకు ఫోన్ చేసి మాట్లాడారని, లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశామని, తన కుటుంబాన్ని అంతమొందిస్తానని కూడా బెదిరించాడని రాము చెప్తున్నారు. ఆ సమయంలో తనపై ఎలాంటి కేసు లేదని, కానీ ఆగస్టు 18న తప్పుడు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారని చెప్తున్నారు. అయితే కేసు నమోదు కావడానికి 3 రోజుల ముందే ఫోన్ చేసి హెచ్చరించాల్సిన అవసరం ఏంటి? ఆ 8 నిమిషాల సంభాషణలో ఇంకా ఏం మాట్లాడారు అనే ప్రశ్నలు ఆయన ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు. ఇంకా విడుదల రాము చెప్తున్న మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, తనపై మాత్రమే కాదు, తన కుటుంబ సభ్యులపై కూడా ఒత్తిడి తెచ్చారని, వృద్ధాప్యంలో ఉన్న తన తండ్రిపై కేసులు నమోదయ్యాయని, విదేశాల్లో ఉండే తనకు ఇండియా రావడానికి భయపడే పరిస్థితి ఏర్పడిందని ఆయన అంటున్నారు. తానొస్తే ఎస్సీ/ఎస్టీ కేసులు, గంజాయి కేసులు లేదా ఇతర క్రిమినల్ కేసులు నమోదు చేసే ప్రయత్నాలు జరుగుతాయనే భయం కలిగించారని కూడా ఆయన ఆరోపిస్తున్నారు. విడుదల రాము సాధారణ వ్యక్తి కాదు. దాదాపు 3 దశాబ్దాలకు పైగా విదేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐ. ఆర్థికంగా బలమైన వ్యక్తి. ఆయన అనుకుంటే చిలకలూరిపేట పరిసర ప్రాంతాల్లోనే అనేక పరిశ్రమలు నెలకొల్పగల సామర్థ్యం ఉందని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. స్థానికంగా ఉపాధి అవకాశాలు సృష్టించగలిగే కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురాగలిగే స్తోమత ఆయనకుందని అంటున్నారు. అయితే ఇలాంటి వ్యక్తి తన సొంత ఆస్తినే కాపాడుకోలేకపోతే తన ఆస్తి కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తే, కుటుంబ సభ్యులపై కేసులు నమోదవుతున్నాయని ఆరోపిస్తే, విదేశాల్లో ఉన్న ఇతర ఎన్ఆర్ఐలు ఏ సందేశాన్ని తీసుకుంటారు అనే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది. పెట్టుబడులు పెట్టాలనుకునే ఎన్ఆర్ఐలు ముందుగా ఆస్తి భద్రత గురించి ఆలోచిస్తారు. భూమి కొనుగోలు చేసిన తర్వాత అది సురక్షితంగా ఉంటుందా? రాజకీయ ప్రభావం ఉన్నవారు జోక్యం చేసుకుంటారా? స్థానిక అధికార వ్యవస్థ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందా అనే అంశాలను పరిశీలిస్తారు. ఇప్పుడు చాలా మంది ఎన్ఆర్ఐలు ఇదే ప్రశ్నిస్తున్నారు. కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురావాలని ప్రభుత్వాలు ప్రపంచ దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలకు పిలుపునిస్తూ ఉంటాయి. టావోస్ వంటి అంతర్జాతీయ వేదికల్లో పెట్టుబడిదారులను ఆహ్వానిస్తూ ఉంటాయి. కానీ ఇప్పటికే పెట్టుబడి పెట్టినా లేదా పెట్టడానికి సిద్ధంగా ఉన్న ఎన్ఆర్ఐల ఆస్తులకే భద్రత లేకపోతే కొత్త పెట్టుబడులు ఎలా వస్తాయి అని ఎన్ఆర్ఐలు ప్రశ్నిస్తున్నారు. ఇక విడుదల రాము చెప్తున్న వివరాల ప్రకారం తాను దావోస్ లో 2 సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లను కలిసి వినతి పత్రాలు సమర్పించారని, కానీ స్పందన రాలేదని అంటున్నారు. ఇక ఈ ఆరోపణలు నిజమా కాదా అని పక్కన పెడితే, ఒక ఎన్ఆర్ఐ నేరుగా ప్రభుత్వ పెద్దలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందన్న ప్రశ్న మాత్రం పెట్టుబడులు పెట్టడానికి రెడీ అయిన ఎన్ఆర్ఐలను భయపెడుతోంది. ఇదే కారణంగా ప్రస్తుతం ఎన్ఆర్ఐల వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని చెప్తున్నారు. విదేశాల్లో సంపాదించిన డబ్బును స్వదేశంలో పెట్టుబడిగా పెట్టాలని భావించే వారిలో ఆందోళన పెరుగుతోందని అంటున్నారు. ఒకవేళ ఆస్తులపై వివాదాలు వస్తే తమకు న్యాయం జరుగుతుందా, లేదంటే రాజకీయంగా బలమైన వర్గాల ముందు తాము బలహీనమైపోతామా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి వివాదాలు చిలకలూరిపేటకే పరిమితమైన అంశమా, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందా అని ఎన్ఆర్ఐ వర్గాల్లో చర్చ జరుగుతున్న పరిస్థితి. ఏపీలో ఎన్ఆర్ఐల ఆస్తుల లక్ష్యంగా భూ కబ్జాలు జరుగుతున్నాయా? అటువంటి ఆరోపణలు వస్తే ప్రభుత్వ యంత్రాంగం ఎలా స్పందిస్తోంది? పోలీసు వ్యవస్థ పాత్ర ఏంటి అనే ప్రశ్నలు కూడా ముందుకొస్తున్నాయి. ఇప్పుడు విడుదల రాము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు రావాల్సిన అవసరం ఉంది. ఆ భూమి యాజమాన్యం ఎవరిది? రహదారి అవసరం నిజంగా ఉందా? ప్రభుత్వ రహదారి ఉన్నప్పటికీ ప్రైవేటు భూమి ఎందుకు ఉపయోగించబడింది? గిఫ్ట్ డీడ్ వ్యవహారం వెనుక అసలు వాస్తవాలేంటి? కేసుల నమోదులో చట్టబద్ధత ఎంతుంది? లుకౌట్ నోటీస్ అంశంలో వాస్తవ పరిస్థితి ఏంటి అనే అంశాలపై స్పష్టత రావాల్సింది. ఎందుకంటే ఇది కేవలం ఒక కుటుంబం ఆస్తి వివాదం మాత్రమే కాదు.
రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణం, ఎన్ఆర్ఐల విశ్వాసం, ఆస్తి హక్కుల రక్షణ, పరిపాలన వ్యవస్థల నిష్పక్షపాత ధోరణి వంటి పెద్ద ప్రశ్నలతో ముడిపడి ఉన్న అంశంగా మారుతోంది. ఒకవేళ విడుదల రాము చేస్తున్న ఆరోపణల్లో నిజం ఉంటే అది తీవ్రమైన విషయం. మరోవైపు ఆరోపణలు తప్పైతే వాటిని కూడా అధికారికంగా ఖండించి వాస్తవాలను ప్రజల ముందుంచాల్సిన బాధ్యత సంబంధిత వర్గాలపై ఉంటుంది. అంతిమంగా చూస్తే విదేశాల్లో కష్టపడి సంపాదించిన డబ్బుతో స్వదేశంలో పెట్టుబడులు పెట్టాలనుకునే ఎన్ఆర్ఐలకు ఆస్తి భద్రతపై పూర్తి నమ్మకం కల్పించేలా వ్యవస్థలు పనిచేయాల్సి ఉంది. ఇదిలా ఉంటే చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎన్ఆర్ఐల ఆస్తులకు పూర్తిగా రక్షణ లేకుండా పోతుందనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఒకవైపు సాయి కార్తికేయ సిటీ సెంటర్ విషయంలో ఎన్ఆర్ఐ రావి మురళీ చౌదరి కుటుంబం పోరాటం చేస్తుంటే, మరోవైపు తన భూమిని కబ్జా చేశారని ఎన్ఆర్ఐ విడుదల రాము ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి స్పందించి బాధితులకు న్యాయం చేయాలని సదరు ఎన్ఆర్ఐలు కోరుతున్నారు. చూడాలి మరి ఎన్ఆర్ఐ ఆస్తుల వివాదం ఎటువైపు మలుపు తిరుగుతుందో. ముఖ్యమంత్రి గారిని, లోకేష్ గారిని నేరుగా కలిసి 2 సార్లు టావోస్ లో వినతి పత్రం ఇచ్చిన స్పందన కరువైతే ఇంకా ఎవరికి చెప్పుకోవాలి? వచ్చే సంవత్సరం దావోస్ లో తన స్నేహితులతో ధర్నా ప్లకార్డులతో తన తోటి ఎన్ఆర్ఐలతో కలిసి ధర్నా చేయాలనే ఆలోచనలో ఉన్నాడు విడుదల రాము. అదే కనుక జరిగితే మన రాష్ట్రం పరువు అంతర్జాతీయ స్థాయిలో భ్రష్టు పడుతుంది. ముఖ్యమంత్రి గారు ఈ విషయం పరిశీలించాలి. మరో 2 నెలల్లో పత్తిపాటి పుల్లారావు మరో అక్రమ కేసు నమోదు చేస్తాడని ముందుగానే కూడా చెప్తున్నాడు విడుదల రాము.